వ్యూవర్స్ నమస్కారం. నేను పద్మావతిని మీకోసం ఒక సాంప్రదాయ సిద్ధమైన మంచి కూరని పరిచయం చేస్తున్నాను. ఇది బూడిద గుమ్మడికాయ. ఎండాకాలం ఒంటికి చాలా మంచిది. ఈ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలు కోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి నానబెట్టిన కందిపప్పును పక్కన పెట్టుకొని ఒక కప్పుడు ముక్కలకు తగినంత పోపు వేసి పోపులో అల్లం పచ్చిమిర్చి వేసి పోపు వేగిన తర్వాత ఈ ముక్కలు కందిపప్పు అన్నీ వేసి ఉడకనిచ్చి మంచిగా దానికి తగిన ఉప్పు కారాన్ని జోడించి పసుపు వేసి కూర సిద్ధమైన తర్వాత డిష్లోకి తీసుకుని వడ్డించుకోండి. ఈ కూర చాలా ఆరోగ్యకరమైనటువంటిది. కల్తీ ఆహారాన్ని తిని ఒళ్ళు పాడైపోతున్న ఈ తరుణంలో ఈ ఎండాకాలం ఈ బూడిద గుమ్మడికాయ కూరని వారానికి ఒకసారైనా తినండి. ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. రైస్ విత్ చపాతీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే కర్రీ కొంచెం జారుగా ఉండాలి, రైస్లోకి అయితే ఇలాగే ఉండాలి. గుమగుమలాడే కందిపప్పు బూడిద గుమ్మడికాయ కూర రెడీ అయింది. వ్యూవర్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు వాడుకునే ఆరోగ్యాన్ని పొందండి. నన్ను ఎంకరేజ్ చేయండి. జై హింద్.